మొత్తానికి పాకిస్తాన్, అమెరికా ఒక్కటైపోయాయి. సో మరి ఈ నేపథ్యంలో మన భారత్ నుంచి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ గత కొద్ది నెలలుగా అంటే పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా కొన్ని ఓపెనింగ్స్ అంటే అవకాశాలు వస్తున్నాయి. ఒకటి అమెరికాతో రిలేషన్షిప్ అండి. మీరు కనుక తీసుకున్నట్టయితే పాకిస్తాన్ అమెరికా రిలేషన్షిప్ లో కొంత మార్పు వస్తుంది ఈ మధ్య కాలంలో. ఆ అమెరికన్ లీడర్షిప్ ఏదైతే ఉందో పాకిస్తాన్ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నట్టు కనబడుతోందండి. ఎందుకంటే పాకిస్తాన్ ఒకటి పాకిస్తాన్ లీడర్షిప్ క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అండ్ మీ వల్లే యుద్ధం ఆగింది, సో మీలాంటి పెద్ద పాత్ర పోషించిన వాళ్ళకి ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంత అమెరికా నాయకత్వంలో ముఖ్యంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొద్దిగా వీళ్ళ పట్ల పాకిస్తాన్ పట్ల సానుకూలంగా వ్యవహరించే వాతావరణం కనబడుతోంది. రెండో పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు క్రిప్టో కరెన్సీ విషయంలో అమెరికాకు చెందినటువంటి కొన్ని ముఖ్యమైన కంపెనీస్ వాటికి దగ్గరగా వ్యవహరించే విధంగా కనబడుతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో కనుక తీసుకుంటే రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం కదా, మన ఫోన్స్ లో వాటిల్లో తయారు చేసే ఇప్పుడు అవసరమైనటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో, ఖనిజ సంపత్తి ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో పెద్ద ఎత్తున ఉండటం వల్ల పాకిస్తాన్ ని వాడుకుని ఈ ఖనిజ సంపత్తిని అమెరికా వాడుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయండి. అంతేకాదు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే 2-3 రోజుల క్రితం అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఆఫ్ఘనిస్తాన్ లో కాబూల్ దగ్గర పక్కన బగరామ్ ఎయిర్పోర్ట్ అని ఉంటుందండి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, అది అమెరికన్స్ కట్టారు. ఆ ఎయిర్పోర్ట్ మాకు తిరిగి వాడుకోవటానికి ఇస్తే బాగుంటుంది అని తాలిబాన్ అడగటం జరిగింది. మీరు కనుక ఇవ్వకపోతే మీరు చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, మాలాంటి పెద్ద దేశంతో మీరు దెబ్బలాటకు దిగితే అని అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అంటే పాకిస్తాన్ ని వాడుకుని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తో చర్చలు జరిపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనబడుతోంది. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే అమెరికా పాకిస్తాన్ రిలేషన్షిప్స్ కొద్దిగా బలపడుతున్నట్టు, అది నిజంగా ఎంతకాలం బలంగా ఉంటాయి లేదా ఎన్నాళ్ళు ఈ మంచి వాతావరణం రెండు దేశాల మధ్య నెలకొని ఉంటుంది అని వేచి చూడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసాం పాకిస్తాన్ నుంచి చాలా మంది ఉగ్రవాదులు భారత్ మీదే కాదు చాలా పాశ్చాత్య దేశాలు కానివ్వండి, అమెరికా కానివ్వండి, వాటి మీద దాడులు నిర్వహించడం జరిగింది. అలానే అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాదెన్ కూడా అక్కడే వారిని హతమార్చడం జరిగింది. అల్ ఖైదా చీఫ్ మన ఒసామా బిన్ లాదెన్ ని అమెరికన్ ఫోర్సెస్ ఎంటర్ అయ్యి పాకిస్తాన్ మిలిటరీ బేస్ పక్కనే ఉన్న అబాతాబాద్ లో ఆ టెర్రరిస్ట్ ని హతమార్చడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే నిజంగా అమెరికా పాకిస్తాన్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది అని కూడా మనం కొద్దిగా అనుమానాస్పదంగానే చూడాలి. కానీ పాకిస్తాన్ అమెరికా మిలిటరీ సంబంధం చాలా కాలంగా ఉంది, అది మళ్ళీ బలపడుతున్నట్టు కనపడుతోందండి. ఎస్, అంటే ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ వేదికగా, సో జనరల్ అసెంబ్లీ 80వ వేదికగా సో కాశ్మీర్ పై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కాశ్మీర్ పై అదే మాట కొనసాగిస్తున్నారు. అంటే కాశ్మీర్లకి స్వయం నిర్ణయాధికారం ఉండాలి అని వాదిస్తున్నారు. మీరేమంటారు దీనిపై? అంటే పాకిస్తాన్ ఎప్పటి నుంచో కాశ్మీర్ మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉందండి ఐక్యరాజ్య సమితిలో. ఉదాహరణకి కానీ అంతేకాదు ఐక్యరాజ్య సమితి అప్పుడు ఫస్ట్ వార్ పాకిస్తాన్ కి భారత్ కి జరిగిన మొట్టమొదటి యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఇంటర్వెన్షన్ జరిగి ఐక్యరాజ్య సమితి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసింది. అవి రిజల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం జరుగుతుందండి పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ వైఖరిలో ఒక విచిత్రం ఏంటంటే ఆ రిజల్యూషన్స్ ఏం చెప్తున్నాయి, యుఎన్ రిజల్యూషన్స్ అసలు పాకిస్తాన్ కశ్మీర్ మీద ఏం చెప్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్టయితే పాకిస్తాన్ తను ఆక్రమించిన ప్రదేశాల నుంచి పాకిస్తాన్ వైదొలగాలి, తర్వాత భారత ప్రభుత్వం వాళ్ళ రూల్ ఏదైతే ఉందో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, తర్వాత ఒక రిఫరెండం ఆర్గనైజ్ చేయాలి అని ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్స్ చెప్పడం జరిగిందండి. ఈ ముందు సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వైదొలగాలి, ఆ తర్వాత రిఫరెండం జరుగుతుంది అన్న కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో అందులోంచి పాకిస్తాన్ వైదొలగాలి అన్నది తీసేసి కశ్మీర్ లో రిఫరెండం జరపాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడటం జరుగుతోందండి. అది కనుక చూసినట్టయితే అది నిజంగా ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్స్ కి విరుద్ధము. అంతేకాదు మనం కూడా ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్స్ ను ఒప్పుకోము, ఎందుకంటే భారత్ లో అభిన్న అంగం కశ్మీర్. ఎప్పటి నుంచో కశ్మీర్ ప్రజలు ఎలక్షన్స్ లో వాటిల్లో ఓటింగ్ అది నడుస్తోంది.
సో కాబట్టి మనం వాటిని ఎప్పటి నుంచో ఒప్పుకోవట్లేదండి. కాకపోతే పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఈ అంశాల మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతోంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే వివిధ దేశాలని ఈ గొడవలోకి లాగే ప్రయత్నం జరుగుతోందండి. ఉదాహరణకి మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది సంతకం పెట్టడం జరిగిందండి. దాని ప్రకారంగా ఏంటంటే రెండు దేశాలు ఒకరినొకరు ఏదన్నా యుద్ధం వాతావరణం నెలకొంటే, ఒక యుద్ధం వస్తే ఒకరినొకరు ఆ, 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 సహాయపడతారు అన్న పదజాలం వాడటం జరిగింది. భారత్ కూడా ఆ సౌదీ అరేబియా పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తోంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇదేంటి, రేపు పొద్దున పాకిస్తాన్ మన మీద ఉగ్రవాద చర్య చేస్తే, మనం తిరిగి దెబ్బతీస్తే ఆ అప్పుడు సౌదీ అరేబియా పాత్ర ఎలా ఉంటుంది అని మనం గమనించడం నడుస్తుంది. కాకపోతే సౌదీ అరేబియాలో కొంతమంది ఆఫీసర్స్, డిప్లొమాట్స్ ఇది ఇండియాతో సంబంధం లేదు అని మాట్లాడారని రిపోర్ట్స్ వచ్చాయి. అవి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ, కాకపోతే మనకి సౌదీ అరేబియాకు కూడా మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో కాబట్టి ఈ మధ్య కాలంలో ఇంకా బలపడ్డాయి కూడా. సో మనం కూడా ఈ పాకిస్తాన్ ఏం చేస్తోందంటే, ఇప్పుడు సౌదీ అరేబియా అయింది ఒక ఒప్పందం, అలానే యుఏఈ, ఖటార్ తో కూడా ఇటువంటి సంబంధాలు పెంచుకోవాలని పాకిస్తాన్ ట్రై చేస్తోంది. వీటన్నిటిలో పాకిస్తాన్ యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే, కశ్మీర్ మీద గొడవ జరిగితే కనుక భారత్ దెబ్బతి మన మీద దాడులు చేస్తే ఈ దేశాలు మా సహాయానికి వస్తే బాగుండు, లేదా వస్తాయి అని భయం పెట్టి ఇండియాని ఆపాలి అన్న ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోందండి. అది నిజంగా సఫలం అవుతుందా లేదా అన్నది డౌట్ఫుల్. ఎందుకంటే మనకి ఈ దేశాలకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో బట్ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద పాకిస్తాన్ వైఖరి ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా కశ్మీర్ ని ఒక అంశంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందండి. అంటే పాకిస్తాన్ కరడుగట్టిన ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో సో ఎందుకు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కి మద్దతు పలకాల్సి వస్తుంది? ఏమై ఉండొచ్చు? చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో వాటిల్లో కూడా అండి ఎప్పటి నుంచో ఈ ఉగ్రవాదం అనేది ఏదైతే ఉందో అది మన దగ్గరికి రాదు. సో మనకి సంబంధం లేదు. మనకు కావాల్సిన మన ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, మనం ఏ విధంగా లాభపడగలము అని చూసుకుని వాళ్ళు అటువంటి స్టెప్స్ తీసుకుంటూ ఉంటారండి. ఉదాహరణకి సెప్టెంబర్ 11 జరగక ముందు కనుక మీరు గమనించినట్టయితే, వేరియస్ అమెరికన్ కానివ్వండి, పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ కనుక మీరు గమనించినట్టయితే, ఈ ఉగ్రవాదం అన్నది ఏదో స్థానికంగా జరుగుతున్న గొడవల వల్ల ఒక గ్రీవెన్స్ తో, ఒక ఇబ్బందితో వస్తున్న ఉగ్రవాదం తప్పితే దీనికి గ్లోబల్ పరిమితి లేదు అనే ఒక ఆలోచన విధానంతో వాళ్ళు చాలా మంది మనకి లెక్చర్స్ చెప్తూ ఉండేవాళ్ళండి. ఏమని, మీరు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ప్రాబ్లం గా చూసి సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళతో చర్చలు జరపాలి అని ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్ 11 అయిందో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం అని. కానీ మీరు చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సెప్టెంబర్ 2000 జూన్ లో మన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యుఎస్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ, మీరు సముద్రాలు దాటి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఉగ్రవాదం రాదు అనుకుంటున్నారేమో, మీకు కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, తస్మత్ జాగ్రత్త అని చెప్పడం జరిగిందండి. కరెక్ట్ గా ఆయన చెప్పిన సంవత్సరానికి మన చాలా బాధాకరమైనటువంటి సెప్టెంబర్ 11 ఉగ్రవాద చర్యలు పాల్పడటం జరిగింది, మనం చూసాం. అప్పటి నుంచి దేశాల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఉగ్రవాదం అనేది కేవలం ఏదో సౌత్ ఏషియాలోనో, లేదా దక్షిణాసియాలో ఒక ప్రాంతమో, లేదా మిడిల్ ఈస్ట్ లోనో, మధ్య ఆసియాలోనో ఏదో కొన్ని ప్రాంతాల మధ్య ఉండే ఒక రాజకీయ పొలిటికల్ మూవ్మెంట్ అనో, లేదా ఒక కొంతమంది చేస్తున్న విధ్వంసం అనో అనుకునేది కొద్దిగా కాదు, ఇది గ్లోబల్ విషయం అని తెలిసిందండి. ఇప్పుడు సెప్టెంబర్ 11 అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది. చాలా చోట్ల అమెరికా కానివ్వండి, పాశ్చాత్య దేశాలు కానివ్వండి, మనకి టెర్రరిజంతో మనకి ఇబ్బంది లేదు అన్న ఆలోచన వాళ్ళు వచ్చింది కానీ మళ్ళీ పాత వైఖరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో అది స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. అవి కనుక కాశ్మీర్ కానివ్వండి, అటు మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈ ఉగ్రవాదం అన్నది సమసిపోతుంది అన్న ఒక ఆలోచన విధానం వాళ్ళలో మళ్ళీ వస్తుంది. దురదృష్టకరం. ఎందుకంటే ఉగ్రవాదానికి ఇటువంటి స్థానికంగా ఉన్నటువంటి గొడవలకి సంబంధం లేదు. ఉగ్రవాదం అన్నది ఒక దుర్మార్గపు ఆలోచన. రాజకీయ ప్రయోజనాల కోసం సివిలియన్స్ ని, నిస్సహాయంగా ఉన్నటువంటి సివిలియన్స్ ని, ఆడవాళ్ళని, పిల్లల్ని బలి తీసుకోవచ్చు మనకు కావాల్సిన రాజకీయ లక్ష్యాలకి సాధించడానికి అన్న ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉందో, దానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కి సంబంధం లేదండి. మళ్ళీ మనం
ఈ అమెరికా కానివ్వండి, మిగతా పాశ్చాత్య దేశాల్లో ఉగ్రవాదం మీద రాబోయే కష్టాలు ఏంటి, వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి అని మనం కూడా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ అమ్మా. సో థ్యాంక్స్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.